అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం వనమలదిన్నెలో భారీ మోసం జరిగింది. సిబిఐ అధికారులంటూ ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే అయితే చికిత్స పొందుతున్న సమయంలో వార్డులో హేమప్రద అనే మహిళ పరిచయం అయింది. బెంగళూరులో బ్యాంకు ఉద్యోగిని నమ్మించింది. డబ్బు అవసరం ఉందంటూ లావణ్య దగ్గర విడతల వారీగా 3,20,000 రూపాయలు తీసుకుంది. అయితే తర్వాత తనకు కాబోయే భర్త అశోక్ అలియాస్ వినయ్ సిబిఐ అధికారినంటూ పరిచయం చేసింది. అశోక్ సైతం లావణ్యను నమ్మించి 6 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే తన డబ్బు తనకి ఇవ్వాలని బాధితురాలు నిలదీయగా ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేస్తానంటూ 45 రూపాయల చెక్ను లావణ్య నుంచి తీసుకున్నాడు. అయితే డబ్బు కోసం లావణ్య ఫోన్ చేయగా హేమప్రభతో పాటు అశోక్లు స్పందించలేదు. దీంతో మోసపోయిన లావణ్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. బాగాలేకుండా ఉంటే అడ్మిట్ అయ్యాను. నాకు అస్తమా ప్రాబ్లం ఉంది. నా పక్క బెడ్లో తను అడ్మిట్ అయ్యింది. హేమప్రద అనే అమ్మాయి. తనకు ఏదో ఫీవర్ అని చెప్పేసి అడ్మిట్ అయింది. అట్లా పరిచయంతో 6 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి అమౌంట్ కావాలి అని చెప్పి ఏదో పరిచయస్తురాలు కదా అనేసి నమ్మి నేను ఫస్ట్ స్టార్టింగ్ 5,000 వేసాను ఫోన్పే ద్వారా. అట్లే నాకు మళ్ళీ ఆ 5,000 నేను అడిగేసరికి తను ఇప్పుడు కట్టేస్తే నావి డబ్బులు వచ్చేస్తే అప్పుడు మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఇట్లే నా దగ్గర టోటల్ నా గోల్డ్ మొత్తం బ్యాంకులో తాకట్టు పెట్టి నేను ఆ అమ్మాయికి 3 లక్షల వరకు అమౌంట్ ఇచ్చాను. హేమప్రద అనే అమ్మాయికి. అంతా నువ్వు ఇంత సహాయం చేసావు కదా నువ్వు నాకు, నేను నీకు ఏదైనా మంచి దారి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో తను చేసుకోబోయే హస్బెండ్ వినయ్ కుమార్ అలియాస్ అశోక్ BH అనే అతన్ని నాకు పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పనికి పెడతాము, ఇద్దరికి కలిపి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కలిపి 50,000 శాలరీ, పిల్లల చదువు, ఇట్లా మమ్మల్ని నమ్మించి వాళ్ళ అకౌంట్కి మా ప్రూఫ్లన్నీ తీసుకున్నారు. ఫస్ట్ మా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్, పిల్లల వీటితో సహా తీసుకున్నారు. వాళ్ళ నమ్మకం కోసం మేము వాళ్ళ ఇంట్లో పని చేస్తుండగా వినయ్ కుమార్ సిబిఐ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పనికి పెడతామని చెప్పింది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇక సిబిఐ ఆఫీసర్ నంటూ ఓ వ్యక్తి లావణ్య అనే మహిళ దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఆ మహిళ ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. అన్నమయ్య జిల్లా మద్దినేనిపల్లిలో లావణ్య అనే మహిళ మరో మహిళ దగ్గర తీవ్రంగా మోసపోయినటువంటి ఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా రమేష్ లావణ్య దంపతులు, రమేష్ భార్య లావణ్య అనారోగ్య కారణం చేత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. గత 10 రోజుల్లో చికిత్స పొందుతూ ఉంది. అయితే ఆ లావణ్యతో పరిచయమైనటువంటి మరో మహిళ హేమప్రభ అనే మహిళ తనకు అంటే అతనికి కాబోయే భర్త సిబిఐ ఆఫీసర్ అని చెప్పేసి, తాను బ్యాంకులో పనిచేస్తున్నానని చెప్పేసి నమ్మబలికింది. ఈ నేపథ్యంలోనే తొలుతగా 3,20,000 రూపాయల డబ్బులు విడతల వారీగా లావణ్య దగ్గర నుంచి తీసుకునింది హేమప్రభ. అయితే అనంతరం గత 2 నెలల తర్వాత అశోక్, అంటే కాబోయే భర్త అశోక్ సిబిఐ ఆఫీసర్ అతనికి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి 3 చెక్కుల రూపంలో 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. చెక్కుల రూపంలో చెల్లించారు. అయితే ఈ చెల్లించి దాదాపు నెల వ్యవధిలోనే ఇచ్చేస్తానని చెప్పినటువంటి లావణ్య తీరా 3 నెలలు కావాల్సిన కూడా ఎప్పటికీ ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే లావణ్య మీద, అంటే హేమప్రభ మీద లావణ్యకు అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే హేమప్రభను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా హేమప్రభ అదే ప్రాంతానికి చెందినటువంటి హేమప్రభ. అయితే ఆ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంటూ కేవలం బ్యాంకులో పనిచేసిందని చెప్పి నమ్మబలికి లావణ్య దగ్గర నుంచి డబ్బులు కాజేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మేరకు పోలీసులు విచారణ చేపడుతూ వస్తున్నారు. దాదాపు అశోక్ అనే అతను ఎవరు, ఏంటి, అతను ఎవరు అని చెప్పి ఆ కోణంలో అతనికి ఉన్నటువంటి పరిచయాల కోణంలో అశోక్ ని పిలిపించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.